కొల్లేరుకు భారీగా బుడమేరు వరద 9 గ్రామాలకు రాకపోకలు బంద్. 9 నెలల్లోనే 75,995 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్. విశాఖలో ఉద్రిక్తత. ఉక్కు కార్మికుల రాస్తారోకో. హైదరాబాద్లో సెల్లార్ నిర్మాణాలు కుదరవు. వాటి స్థానంలో స్టిల్ట్లకు అనుమతి. పురపాలక చట్టంలో మార్పులు. భారీగా ఏలేరు వరద. ప్రత్తిపాడు సామర్లకోట మార్గంలో నిలిచిన రాకపోకలు. బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని వరదకు 20 డ్రైన్ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికోళ్లంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మండవల్లి గ్రామంలో పెనుమాకలంక, మనుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు కైకలూరు రహదారిపై 6 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. రేవంత్ సర్కార్ తెలంగాణలో భారీగానే అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. రేవంత్ సర్కార్ ఏర్పాటైన 9 నెలల్లోనే 75,995 కోట్లు అప్పు చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇక తాజాగా మరో 1,500 కోట్లు అప్పు చేసేందుకు నిర్ణయం తీసుకుందట రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే ఇవాళ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుండి 1,500 కోట్ల అప్పుల రూపంలో తీసుకునుందని వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కలు పరిశీలించినట్లయితే రేవంత్ సర్కార్ ఏర్పాటైన 9 నెలల్లోనే 75,995 కోట్లు అప్పు చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం కూడల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్వాసితుల రాస్తారోకోలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు. దీంతో కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెల్లార్లపై నగరవాసులపై ఫిర్యాదులు వస్తున్నాయి. వర్షాకాలంలో సెల్లార్లలో వర్షపు నీరు చేరి ఇతరులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మోటార్లతో నీటిని తోడి రోడ్లపైకి వదులుతున్నారు. ఈ సెల్లార్ల నిర్మాణాలకు చాలా లోతు తవ్వాల్సి వస్తుండటంతో అందులో నుంచి వచ్చే మట్టితో పాటు పక్క బిల్డింగుల వారికి సమస్యగా మారుతోంది. ఇక హైదరాబాద్ నగరం భూకంప ప్రభావిత ప్రాంతాల జోన్లో ఉన్నట్లు కొన్ని నివేదికలు బయటపడ్డాయి. పలు ప్రాంతాల్లో భూకంపాలకు ఆస్కారం ఉన్నట్లు ప్రభుత్వం కూడా గతంలోనే గుర్తించింది. అటువంటి చోట్ల సెల్లార్ల నిర్మాణాలు చేపడితే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అయితే బహుళ అంతస్తుల్లో పార్కింగ్ కు సెల్లార్ల స్థానంలో స్టిల్ట్లను చేపట్టాలని అధికారులు డిజైన్లో సవరణలు సూచిస్తున్నారు. సెల్లార్లు తవ్వకుండా భూమి నుంచే పార్కింగ్ కోసం నిర్మాణాలు చేపట్టడాన్ని స్టిల్ట్ అంటారు. ఈ స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ మేరకు నిర్మాణ ఎత్తులో యజమానులకు వెసులుబాటు కల్పించాలని డిసైడ్ అయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాలువకు భారీగా వరద కొనసాగుతోంది. ఏలేరు జలాశయం నుంచి 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 46,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. దీని ప్రభావం జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 86 గ్రామాలపై పడింది. ఇప్పటికే ఆయా గ్రామాలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాలను ఏలేరు వరద ముంచెత్తింది. రాజుపాలెంలో 2 కిలోమీటర్ల మేర రహదారిపై వరద ప్రవహిస్తోంది. పత్తిపాడు సామర్లకోట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గోపాలపట్నం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అధికారులు 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని అక్కడికి తరలించారు. మరోవైపు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు దిగనున్నాయి. ఏలేరు వరద ప్రభావిత గ్రామాల్లో స్కూళ్లకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు.